హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదాన్ని మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే జాన్ డి మేయర్ అండ్ పీటర్ సలోవే. 1990లో వీళ్ళు మానసిక శాస్త్రవేత్తలండి. మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది. కానీ విస్తృతంగా వాడుకలోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటారంటే డేనియల్ గోల్మెన్. 1995 లోపల విస్తృతంగా ప్రజాదరణ పొందే రకంగా చేసినటువంటి వ్యక్తి ఈయన డేనియల్ గోల్మెన్ అని చెప్పవచ్చు. ఈయనని మనం ఫాదర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగా మనం పరిగణిస్తాం. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? సి మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను మేనేజ్ చేసుకుంటూ ఇతరుల యొక్క భావోద్వేగాలను కానీ తర్వాత వారి యొక్క ఫీలింగ్స్ని కానీ అర్థం చేసుకోవడం అనేటువంటి సామర్థ్యం కలిగి ఉండడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ప్రతి ఒక్క మనిషి లోపల కోపము, తర్వాత సంతోషము, దుఃఖము, తర్వాత ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ అనేటువంటివి, తర్వాత ఫీలింగ్స్ అనేటువంటివి మనలో చాలామందికి ఉంటాయి. సో దీంట్లోపల మనకు ఎన్ని రకాల ఎమోషనల్ స్టేట్ కలిగి ఉన్నాయంటే మనం చూసుకున్నట్టయితే సాధారణంగా 34,000 రకాలైనటువంటి ఎమోషన్స్ కలిగి ఉన్నాయి ప్రతి ఒక్క మనిషి లోపల. సో అన్నీ మనము అంత అవసరం లేదు, కానీ చాలా వరకు కోపం అనేటువంటిది, తర్వాత నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది, తర్వాత నెగిటివ్ ప్యాటర్న్లోకి వెళ్ళడం అనేటువంటిది సాధారణంగా జనాల లోపల మనం చూస్తూ ఉంటాం. సో వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా ఐడెంటిఫై చేసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపల మనం చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవటండి. ఎమోషన్స్ తర్వాత ఫీలింగ్స్ అనేటువంటివి ఈ రెండు రకాలు మనం అర్థమైతే ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చక్కగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఎమోషన్స్ అనేటువంటివి సాధారణంగా మన యొక్క అన్కాన్షియస్ స్టేట్ నుంచి వచ్చినటువంటి భావన అంటే, తర్వాత ఫీలింగ్స్ అనేటువంటివి కాన్షియస్గా ఉన్నటువంటి భావన. ఏదైనా ఒక ఎమోషన్ అనేటువంటిది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఉంటుంది, కానీ ఫీలింగ్స్ అనేటువంటివి ఒక టైం వరకు ప్రొలాంగ్ అవుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రెండు మైన్యూర్ పాయింట్స్ అనేటువంటివి ఫీలింగ్స్ తర్వాత ఎమోషన్స్ అనేటువంటివి మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ మనం చేసుకోవచ్చండి. సో జనరల్గా మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ప్రపంచం లోపల కానీ లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ అకాడమిక్స్ లోపల చాలా టాపర్స్గా ఉంటారండి. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సో మంచి మంచి రచయితలు కలిగి ఉంటారు, చాలామంది బిజినెస్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీటిలో మనం చూసుకున్నట్టయితే ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి బాగా ఎక్కువ ఉంటాయి, కానీ ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ అనేటువంటిది కొంతమందికి చాలా చాలా తక్కువ ఉంటుంది. చూడండి, మనం ఒకసారి న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉంటాం, పెద్దగా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు, మంచి బిజినెస్ వాళ్ళు, వ్యాపారవేత్తలు చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు, తర్వాత ఏదో అట్లాంటి మనస్పర్ధతలు వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు అంటానంటే వీరి లోపల ఐక్యూ ఎంత ఉన్నప్పటికీ ఈక్యూ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఎవరికైతే ఈక్యూ అనేటువంటి ఎమోషనల్ కోఎఫిషియంట్ అనేటువంటిది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారి జీవితం లోపల సక్సెస్ కావడానికి అధికమైనటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుగురించి అంటారు ఐక్యూ కంటే కూడా ఈక్యూ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఐక్యూ. ఐక్యూ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెన్స్ కాదు అని, కానీ చాలా చాలా జీవితం లోపల మనం హ్యాపీగా ఉండాలి, మనం అనుకున్నటువంటి గమ్యం వైపు చేరాలి, మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపు చేరాలి, మనం అనుకున్నది సాధించాలి, మన రిలేషన్స్ బాగుండాలి, ఒకరినొకరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఈక్యూ లెవెల్స్ అనేటువంటివి మనం పెంచుకోవాలి. సో ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపల మనం ఏ విధంగా మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ కావాలి, ఒకరిని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపల మనం చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.